నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తి దగ్గర ఉన్నాం. ఆయనే మాలె యోగేశ్వరరావు గారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఇప్పుడు పదవిలో కొనసాగుతున్నారు. వారు మహబూబాబాద్‌లో వాసవి క్లబ్‌ని స్థాపించిన ఒక ప్రముఖ వ్యక్తి. ఈనాడు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వారు అనేక మందికి అవగాహన తరగతులు నిర్వహిస్తూ గత అనేక సంవత్సరాలుగా అంటే 2002 సంవత్సరం నుంచి వాసవి క్లబ్ ద్వారా అలాగే వాసవి క్లబ్ కపుల్స్ క్లబ్ ద్వారా ఇలా అనేక సంఘాలని సంస్థల్ని స్థాపించి ప్రజాసేవే పరమావధిగా భావిస్తూ ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలని వైదిక కార్యక్రమాలు కూడా ముందుంటూ అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మాలె యోగేశ్వరరావు గారితో మనం ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నమస్కారం యోగేశ్వరరావు గారు. నమస్కారం అండి. చూడండి, అసలు వాసవి క్లబ్ అంటే ఏమిటి? వాసవి క్లబ్ లక్ష్యాలు, ఉద్దేశాలు ఏ విధంగా ఉంటాయి? వాసవి క్లబ్ అనగానే వైశ్య లోపల స్నేహభావము, నాయకత్వము, వ్యాపార అభివృద్ధి, సేవా తత్పురాన్ని, సేవా సంకల్పాన్ని పెంపొందించడానికి 1961లో కల్వకుంట చంద్రసేన గుప్తా హైదరాబాద్లో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఓకే అండి. ఇప్పుడు ఈ మహబూబాబాద్‌లో మీరు ఒక వ్యాపారిగా గతంలో ఉండేవాళ్ళు. అనేక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వాసవి క్లబ్ అనే ఒక సంస్థని మహబూబాబాద్‌లో ఏ సంవత్సరం ఆవిర్భవించారు? అంటే ప్రారంభించారు? దానికి స్ఫూర్తి ఎవరు? ఈ యొక్క వాసవి క్లబ్‌ను మహబూబాద్‌లో 2002లో నేను అనగా మాల యోగేశ్వరరావు గారు, నేను చార్టర్ ప్రెసిడెంట్‌గా ఈ యొక్క సంస్థను ప్రారంభించడం జరిగింది. ఓకే. అంటే ఉద్దేశ్యం ఏంటి? అంటే ఏ ఉద్దేశ్యం? ఇక్కడ ఎవరు మీకు ఇక్కడ ఈ సంస్థని స్థాపించాలనే స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఎవరు? ఈ సంస్థను మహబూబాబాద్‌లో ప్రారంభించడానికి కీర్తిశేషులు ఇమ్మడి వెంకటేశ్వర్లు గారు, కీర్తిశేషులు భువనగిరి కనకశేఖరం గారు వచ్చి ఈ సంస్థను నా ద్వారా ప్రారంభించాలని చెప్పి వారు నాకు ముందు పడ్డారండి. ఓకే అండి. అయితే మీరు వాసవి క్లబ్బు మహబూబా శాఖనే కాకుండా వాసవి కపుల్స్ క్లబ్బు శాఖనే కాకుండా ఇంటర్నేషనల్‌లో అంటే సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఇంటర్నేషనల్‌లో కూడా అనేక కార్యక్రమాల్లో, సభల్లో, సమావేశాల్లో పాల్గొంటున్నారు. అంటే సుమారు ఒక 4 రాష్ట్రాల్లో మీరు పాల్గొన్నట్టు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో మీ అవగాహన తరగతులు ఏ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు? ఆ అవగాహన తరగతులకు హాజరైన ఎవరైతే వాసవి క్లబ్బు సభ్యులుంటారో లేదా ఇతర కపుల్స్ క్లబ్ సభ్యులుంటారో వాళ్ళు మీ క్లాసులకు ఏ రకమైన క్లాసులు ఇస్తారు? ఏ రకమైన స్పందన వారి నుంచి కలుగుతుంది? ఈ వాసవి క్లబ్ అనేది ఇంటర్నేషనల్‌లో 12 రాష్ట్రాలు ఉన్నాయండి. ఇప్పుడు 31 మంది గవర్నర్‌తో నడుస్తున్నది. నేను 2008 గవర్నర్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్‌లో 2009లో అడుగుపెట్టడం జరిగింది. నేను సుమారు 6 రాష్ట్రాలు తిరగడం జరిగింది. 6 రాష్ట్రాలంటే ముఖ్యమైన పట్టణాలు హైదరాబాదు, విజయవాడ, రాజమండ్రి, ఒంగోలు, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, బెంగుళూరు, తర్వాత చెన్నై ఇట్లా పలు రాష్ట్రాలు తిరిగి, దుబాయ్ కూడా తిరిగి నా యొక్క మోటివేషన్ ద్వారా సుమారు ఇప్పటివరకు ఒక 1000 క్లాసులు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ అడుగుపెట్టాలంటే గవర్నర్ తర్వాతనే ఇంటర్నేషనల్‌లో పదవి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్‌లో 2008 తర్వాత నేను అడుగుపెట్టానంటే సుమారు 16 సంవత్సరాలు కావస్తుంది ఇప్పటికి. ఈ 16 సంవత్సరంలో 1000 క్లాసుల ద్వారా ఇంటర్నేషనల్‌లో అందరికీ మానవ సేవే మాధవ సేవ. ఈ యొక్క సమాజంలో ఉన్న బీద వాళ్ళకు, అవిటి వాళ్ళకు, లేని వాళ్ళకు, అనాథలకు మరియు వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళకి, అవే కాకుండా పర్మనెంట్ ప్రాజెక్టుల కింద వాటర్ ట్యాంకులు, బస్ షెల్టర్లు, బోర్లు ఇలాంటి వెల్కమ్ బోర్డులు ఎన్నో పెట్టేయాలని చెప్పి మోటివేషన్ చేయడం జరిగింది. నా మోటివేషన్ క్లాసుల ద్వారా ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయల సర్వీసు ఇంటర్నేషనల్‌లో జరగడం జరిగింది. దీని ద్వారా ఎందుకంటే భగవంతుడి దృష్టి లోపల కూడా కలియుగంలో, ద్వాపరయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో రాముడు, కృష్ణుడు పుట్టాడు. ఈ కలియుగంలో ఆ రాముడు, కృష్ణుడు లేడు. మానవ సేవే మాధవ సేవ అనే భావంతోని ఈ యొక్క క్లాసులను ఇస్తూ సమాజానికి సేవ చేసే అదృష్టం మానవులకే దొరికిందనే ఉద్దేశంతోని ఈ యొక్క భావనతోని మోటివేషన్ క్లాసెస్ చెప్పి కోట్ల రూపాయల విరాళాన్ని ఇంటర్నేషనల్‌కు ఇప్పియడం మరియు సేవాగుణంలో సమాజానికి అందించడం జరుగుతుంది నా ద్వారా. ఓకే అండి. ఇప్పుడు వాసవి క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు, అలాగే సహాయ సహకారాలు అందించేది ఒక ఆర్యవైశ్యులకా? లేదా ఇతర ప్రజలు అంటే పేదలు, అవసరం ఉన్న వాళ్ళ అనాథలు వీరికి కూడా మీ సహకారం, సేవ అందుతుందా? ఇది
వాసవి క్లబ్ అనేది మాత్రం వైశ్యులతోనే ప్రారంభింపబడినది. ఇందులో మెంబర్లందరూ వైశ్యులుంటారు. ఈ సేవ మాత్రం కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి సేవ చేయడం జరుగుతుంది. యోగేశ్వరరావు గారు, మీరు ఏ ఏ సందర్భాల్లో స్పందిస్తారు? ఎలాంటి ఏ రకమైన సేవలు ప్రజలకు అందిస్తారు? అంటే ఉదాహరణకు ఈ వరదలు వచ్చినప్పుడు కానివ్వండి, ఇటీవల భారీ వర్షాలు కురిసిన సందర్భాలు, అలాగే కోవిడ్ లాంటి మహమ్మారి ప్రజల్ని ఛిద్రం చేసిన సందర్భాలు, ఇలా చూసుకుంటే మీరు ఏ రకంగా స్పందిస్తారు? మేము సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నాం గనుక కోవిడ్ వచ్చినప్పుడు అటువంటి కోవిడ్‌లో గూడా మేము కొంతమందికి ఆహార పొట్లాలను అందించడం జరిగింది. వరదలొచ్చినప్పుడు వంట సామాగ్రితో పాటు వాళ్ళకు నిత్యావసర వస్తువులను, దుప్పట్లను, బట్టలను ఇచ్చడం జరిగింది. ఒక్కోసారి ఈ మధ్య తుఫాన్ లోపల వచ్చినప్పుడు ట్రాక్ గూడా ఇబ్బంది పడ్డప్పుడు రైల్వే వారు ఫోన్ చేస్తే వారికి గూడా మేము ఇక్కడ వచ్చిన వారికి ఆహార పొట్లాలను, వాటర్‌లను, బ్రెడ్‌ను, బిస్కెట్‌లను గూడా అందించడం జరిగింది. అంటే కేవలము ఒకటే ఇది చేయాలనే ఉద్దేశంతో కాదు. ఏది అవసరం ఉంటదో ఆ పరిస్థితుల ఆ సేవ చేయడానికి మేము కంకణం కట్టుకొని ఉన్నాము. దీనికి లిమిట్ అనేది లేదు. సేవ చేయడానికి మా సంస్థ ఎప్పుడూ ముందు ఉంటుంది. సాధారణంగా ఆర్యవైశ్యులంటేనే ప్రజాసేవకు ముందు ఉండేవాళ్ళు. అంటే ప్రజలకు ఏ సమస్య వచ్చినా మేమున్నాం, ఏ ఆపదొచ్చినా అని స్పందించే గుణం ఉన్నవాళ్ళు ఆర్యవైశ్యులు. నిరంతరం తాను సంపాదించిన కొంత డబ్బులో కొంత మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు అందించాలనే లక్ష్యంతోనే మనం చూస్తున్నాం అన్ని విషయాల్లో కూడా. అయితే మీ సంస్థలో వాసవి క్లబ్‌లో ఉన్న సభ్యులు, అలాగే బాధ్యుల సహకారం మీకు ఏ రకంగా అందుతుంది? మా వాసవి క్లబ్‌లో ఉన్న సభ్యులు సహకారాలతోనే ఈరోజు దేశం లోపల గానీ, రాష్ట్రం లోపల గానీ, మన మహబూబాద్ పట్టణంలో గానీ వాళ్ళ సహాయ సహకారాలతోనే ఒక ప్రెసిడెంట్ స్థానం నుంచి ఇంటర్నేషనల్‌లో ఒక మంచి యాక్టివ్ మెంబర్‌గా, మోటివేషన్ మెంబర్‌గా ఈరోజు ఇంటర్నేషనల్‌లో చెప్పాలంటే నా యొక్క స్పీచ్ కొరకు కొన్ని రాష్ట్రాల లోపల గవర్నర్లు ఎదురు చూస్తుంటారు. వీరందరి సహాయ సహకారాలతోనే నేను ఈ ముందుకు రావడం జరిగింది. వీరు కూడా నా యొక్క మాట గౌరవానికి ఇచ్చి సేవ చేయటానికి ఏనాడు కూడా వెనకాడరు. వారు చేయటానికి సహకరిస్తారు. వారి అడుగుజాడల్లో కూడా నేను నడుస్తున్నాను సహకారంతోనే. ఓకే అండి. ఇప్పుడు వాసవి క్లబ్బు, వాసవి కపుల్స్ క్లబ్బు, ఇకపోతే మీది ఆర్యవైశ్య సంఘం ఒకటి. ఇలా సంఘాలు విస్తృతంగా మీరు ముందుకు తీసుకెళ్తూ ఉన్న ఈ క్రమంలో మరి వాస్తవంగా ప్రజలకు సేవ ఈ సంఘాలతోనే చేయటం కాకుండా శ్రీ పారిజాతం సేవా ట్రస్ట్ అనే ఒక సంస్థను కూడా మీరు స్వచ్ఛందంగా ప్రారంభించడం, దాని ద్వారా కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే లక్ష దీపోత్సవం ఈ కార్యక్రమం అంటే ఆధ్యాత్మిక, ధార్మిక, వైదిక కార్యక్రమాన్ని అది కూడా మీ సొంతగా అంటే ఎవరిని విరాళాలు అడగకుండా నిర్వహిస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. అంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే తలంపు, ఆలోచన మీకు ఎలా కలుగుతుంది? నాకు ఈ ఆలోచన రావటానికి ముందుగా మన జీవితంలో మన ఒక ఫ్రెండ్‌తోని సంబంధం పెట్టుకున్నప్పుడు, ఆ ఫ్రెండ్ హైదరాబాద్‌లో ఉన్న, మన మహబూబాబాద్ ఉన్న, ఆ పరిచయంతోని హైదరాబాద్‌కెళ్ళామనుకో, మనకు లేని ఏర్పాట్లు, ఏ అవసరం ఉన్నా ఆ అవసరం తీర్చగలుగుతాడు. ఆ ఫ్రెండ్ హైదరాబాద్ ఉన్న వ్యక్తి మహబూబాబాద్‌కి వచ్చినప్పుడు, మనం కూడా అతనికి ఏదైనా సహాయ సహకారాలు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ జన్మ లోపల ఈ శరీరం ప్రపంచానికి అంకితం చేస్తాం. ఈ ఆత్మని భగవంతునికి అంకితం చేస్తాం. తిరిగి ఈ శరీరం భగవంతుని దగ్గరికి వెళ్తుంది కదా! ఆ భగవంతుని కూడా ఫ్రెండ్‌గా స్వీకరించి, నేను చేసే సేవా కార్యక్రమంలో ఆ భగవంతునికి అనుకూలంగా ఉన్నప్పుడే, మన యొక్క ఈ శరీరాన్ని వదిలినప్పుడు ఈ ఆత్మ భగవంతునికి మన ఫ్రెండ్ దగ్గరికి చేరుతాం గనుక, అతడు మనం రిసీవ్ చేసుకోవడానికి నా ఫ్రెండ్ రిసీవ్ అయ్యి నా దగ్గరికి వస్తున్నాడనే ఉద్దేశంతోని, ఆ భగవంతునికి ఏదైతే ఇష్టం ఉంటుందో ధర్మ మార్గంలో, సేవా మార్గంలో, పూజ, భక్తి అనే ఆలోచనతోని నేను లక్ష కార్తీక దీపోత్సవాన్ని ఎన్నుకొని, ఆ పరమేశ్వరుడే నా ఫ్రెండ్ అనుకొని, అతనికి ఏదైతే ఇష్టం ఉంటుందో లక్ష కార్తీక దీపోత్సవాన్ని మహబూబాబాద్ పట్టణంలో సుమారు 1000-1500 మందితోని ఇన్వాల్వ్‌మెంట్ చేసి, ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర చందాలు తీసుకోకుండా, ఎవరిని కూడా ఆశించకుండా, మా యొక్క పారిజాత సేవా ట్రస్ట్‌ను మా అమ్మగారు, నాన్నగారు కీర్తిశేషుల మీద పెట్టి, మా నలుగురు అన్నదమ్ములతోనే ఈ యొక్క సంస్థను ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పటివరకు ఈ యొక్క లక్ష కార్తీక దీపోత్సవాన్ని గత 8 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఓకే అండి. ఇప్పుడు వాస్తవంగా ఈ మధ్య కాలంలో అంటే గత కొన్నేళ్లుగా ఈ సేవా కార్యక్రమాలన్నిటి బాగా పెరిగిపోయినాయి.
ఏ సంఘం ఎవరైనా కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండాలనే ఆలోచన, దేవాలయాలు నిర్మించాలనే తపన, ఇలాంటి ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచనతో కొంత గ్రామీణ ప్రాంతాల్లో కూడా ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ప్రజాసేవ చేయాలని, ప్రజలకు ఏదో ఒక ఆపన్నహస్తం అందించాలనే ఉద్దేశంతో ముందుకొచ్చే యువతకు, ఆసక్తి కలిగిన వారికి మీరిచ్చే సలహాలు సూచనలేండి? యువతకు ఈ రోజుల్లో సమాజం లోపల యువతకు ఉద్యోగాలు రావాలన్నా, ఏదైనా సాధించాలన్నా చాలా కష్టమైన పరిస్థితి ఉంది. వీటన్నిటికీ ధర్మ మార్గం అనేది ఉంటే కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుందండి. ఇప్పుడు కర్మ ఫలితం అంటే ఒక రోగం వచ్చినప్పుడు మన హెల్త్‌కు ఒక మెడిసిన్ ఏసుకున్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు ఆ మెడిసిన్ తీసుకున్నప్పుడు మనకు ఆ యొక్క ఆరోగ్యం యాక్టివ్ అయితది. అలాగే గత జన్మలో చేసిన కర్మ ఫలితానికి సేవా మార్గం అనేది ఒకటుంటది. ఎప్పుడైతే సేవ చేస్తామో మన తలరాతను రాసుకున్న శక్తి ఆ సేవా మార్గం ద్వారా పోతది. అందుకే మీరు చూడండి, పేషెంట్‌కు రిలీఫ్ కావాలంటే ఐసీలో పెడతారు, మందులిస్తారు. అదే పేషెంట్‌ని మీరు ఎప్పుడైనా తీసుకెళ్ళి అనాథాశ్రమం గాని, వృద్ధాశ్రమంలో గనుక వారి చేతుల మీదకెళ్ళి గనుక మనం ఏదైనా దానగుణం చేయించినామనుకో, ఆరు ఎళ్ళిన వాళ్ళందరూ మానవ సేవే మాధవ సేవ అంటాం. మన దేవాలయాలకెళ్ళి ఉండీలో ఏసి దండం పెడతాం. అదే సేవను సమాజంలో ఇచ్చినప్పుడు వాళ్ళు మనకు దండం పెడతారు. అంటే భగవంతుని మన లోపల చూస్తున్నప్పుడు వారు ఎప్పుడైతే మనకు దండం పెట్టారో, మన లోపల ఆనందం ఎప్పుడైతే వస్తదో, ఆనందం ఉత్పత్తి అయినప్పుడు ఆక్సిజన్ వస్తది. ఆక్సిజన్ ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటది. ఇవన్నీ మన సమాజం లోపల సేవ ఎప్పుడైతే చేస్తామో ఆరోగ్యంగా, కష్టాల నుంచి, సమస్యల నుంచి ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు మనకిస్తాడు గనుక సేవా మార్గం అనేది అందరికీ ఈరోజు అలవాటు పడడం జరిగింది. చేసిన వాళ్ళందరూ కూడా తృప్తిగా అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండడం జరుగుతుంది. ఓకే అండి. మీకు అంటే సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు, దైవిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న మీకు ఇప్పటి వరకు రాజకీయాల వాసన అనేది నాకైతే కనిపించలేదు. అంటే మీరు పలానా పార్టీలో పని చేస్తున్నారు సభ్యులనేది ఎక్కడ కనిపించలేదు. ఒకవేళ మీ దగ్గరికి ఏదైనా ఒక మంచి పార్టీ, అంటే మంచి పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీ వచ్చి మిమ్మల్ని ఆ పార్టీలోకి ఆహ్వానిస్తే మీరు ఏ విధంగా స్పందిస్తారు? అదే చాలే నా వంశానికి కూడా పేరు ప్రతిష్టలు ఉండే విధంగా ఈ జీవితాన్ని త్యాగం చేయాలనే ఆలోచనతోనే సమాజ సేవ చేయడానికి ముందున్నాను. యువతకు నా ఆలోచన విధానం ఏంటంటే ముందుగా వాళ్ళకు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మనం వాళ్ళ యొక్క బాధ్యతను, ధర్మ మార్గాన్ని, మన భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి భక్తి భావనను, సమాజం లోపల సేవ గుణాన్ని కనుక ఎప్పుడైతే యువతకు నేర్పినామో వాళ్ళ లోపల మార్పు వచ్చినాయో అన్ని శక్తులు వాళ్ళ లోపలికి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఆ యొక్క శక్తులని సమాజానికి మనం అందించే ప్రయత్నం జ్ఞానబోధన ద్వారా వాళ్ళకి అందియాలని నా కోరిక. కుటుంబ యొక్క సహాయ సహకారాలు 100% సపోర్ట్ చేశాను. నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి నా శ్రీమతి అటువంటి సునీత గారు సహాయ సహకారాలతో ఈ స్థాయికి రావడం జరిగింది. ఎందుకంటే వ్యాపారాన్ని కానీ, కుటుంబాన్ని కానీ, సమాజం లోపల ఏ ఒక ఒడుగుదొడులైనా తట్టుకొని నేను ఈరోజు వాసి క్లబ్లో ఒక మారుమూల 20 సంవత్సరాల 24 సంవత్సరాల కింద ఒక మారుమూల గ్రామం మహబూబాబాద్ నుంచి ఉండి ఈరోజు ఇంటర్నేషనల్లో ఒక నెంబర్ 1 స్పీకర్ ఎదగడానికి కారణం మనం ఇవన్నీ చేయడానికి శక్తి ఎలా వస్తుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా, ఎన్ని అవసరాలైతే వానికి తీరుస్తామో అదేవిధంగా మనకు తండ్రి ఆ భగవంతుడైనప్పుడు మనం కూడా సమాజానికి ఏదైతే అవసరం ఉందో దాన్ని చేయడానికి మనం కంకణం కట్టుకొని ముందుకెళ్ళినప్పుడు, పిల్లవాడికి కావాల్సిన మనం ఇచ్చినప్పుడు ఆ భగవంతుడే మన తండ్రి అయినప్పుడు అతనికి ఉన్న శక్తితోని, అతనికి ఉన్న పవర్తోని మనకి ఏది అవసరం ఉందో అది తీర్చడానికి ఆ భగవంతుడే మనకు సమకూరుస్తాడు అనే దానితోని నేను ఈరోజు సమాజానికి సేవ చేయడానికి కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నాను. చూశారు కదా, వాసవ్ క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ వారు మాల యోగేశ్వరరావు గారు ఇప్పటి వరకు మనతో మాట్లాడారు. సమాజ సేవకే పునరంకితమైతే రాజకీయాలంటే ఇప్పటి వరకు రాజకీయాలు జోలికి పోలేదు. అలాగే తన కుటుంబ సహకారం సంపూర్ణంగా ఉంది, తన శ్రీమతి సహకారం సంపూర్ణంగా ఉంది. మానవ సేవయే మాధవ సేవ. అంటే ఆ భగవంతుడిని పేదవాళ్ళలో చూసుకొని ఆ పేదవాళ్ళకు మనం సహకారం ఇస్తే వారు మనల్ని ఆశీర్వదించి దీవెనలు అందిస్తే ఇంకా మరింత ప్రజాసేవ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నేటి సమాజంలో సేవ చేయాలనే భావంతో ముందుకొచ్చే యువత కూడా ఖచ్చితంగా మానవుల్లోనే మాధవుడిని చూసుకొని ఆ సేవాభావంతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా మంచే జరుగుతుంది అని చెప్పేసి మాల యోగేశ్వరరావు గారు చెప్తున్నారు. చూద్దాం, వారు భవిష్యత్తులో కూడా ఇంకా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఇంకా మంచి పేరు తీసుకురావాలని, ప్రజలకు మరింత సేవలు అందించాలని కోరుకుంటున్నాం. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.